ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటము చాలా సంతోషంగా ఉంది. దేవుని కృపచేత మనము ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి వచ్చాము. యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి పాటలు పాడుకుంటూ ఉన్నాము, ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రియులారా, మానవులందరికీ కూడా ఒక కోరిక ఉన్నది. ఏంటా కోరిక అని అంటే, దేవుని చూడాలా, దేవుని చూస్తే బాగుంటుంది, దేవుని మహిమను చూస్తే బాగుంటుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము మోషే అనేటువంటి ప్రవక్త లేక దేవుని సేవకుడు, ఆయనకు ఒక ఆశ ఉండింది. నేను దేవుని చూడాలా. దేవుని కూడా అడిగాడు, దేవా నేను నిన్ను చూడాలా అనేటువంటి ఆశ నాకున్నది. దేవుడు జవాబిచ్చాడు, మోషే, నన్ను ఏ మానవుడు కూడా చూచి బ్రతకడు. నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే నీవు నన్ను చూడాలి అని అంటే ఫలాని స్థలానికి రా, ఫలాని బండ దగ్గర ఉండు. నువ్వు నా ముఖాన్ని చూడలేవు, కానీ నా వెనుక భాగాన్ని, నా మహిమను మాత్రము చూచేటట్లుగా నీకు అంగీకరిస్తాను. అలాగే యేసు ప్రభు ఈ లోకములో దేవుని కుమారుడుగా జీవించినప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఫిలిప్పునకు ఒక ఆశ కలిగింది. అదేంటంటే, ప్రభువా, నువ్వు ఎప్పుడూ కూడా నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి నేను ఇద్దరము ఒకటై ఉన్నాము, నా తండ్రి చెప్పిన పనే నేను చేస్తూ ఉన్నాను, ఆయన మాట్లాడమన్న మాటలే నేను మాట్లాడుతున్నాను అని తండ్రిని గురించి చెప్తూ ఉన్నావు, తండ్రిని మాకు చూపించమని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. కనుక మనము మన దైనందిన జీవితంలో చాలామందిని చూస్తూ ఉన్నాము. సువార్త చెప్పేటప్పుడు వారు అనేది ఏమిటి అని అంటే, దేవుణ్ణి మాకు చూపించండి. పిల్లారా, దేవుని చూడాలి అని అంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు కూడా చూడలేరు. అయితే ఈ సందర్భంలో క్రైస్తవులమైనటువంటి మనము ప్రపంచవ్యాప్తంగా దేవాలయాల్లో చేరి క్రిస్మస్ పండుగను జరిగించుకుంటున్నాం, వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు అని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో ఏ కారణం చేత ఈ లోకానికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగా దేవుణ్ణి మానవుడు చూడలేడు గనుక దేవుడు ఎలా ఉంటాడో ఆ విషయాన్ని చూపించటానికి, ఆ విషయాన్ని బయలుపరచడానికి దేవుడే మనుషుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. సో దేవుని చూడాలి అని అంటే యేసు ప్రభువును చూడాలి. దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను మనము అర్థం చేసుకోవాలి. కనుక దేవుణ్ణి బయలుపరచటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుడు మానవులమైనటువంటి మనకు బయలుపరచడానికి ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ శుభదినమే క్రిస్మస్ దినము. రెండవదిగా ప్రియులారా, దేవుడు మానవుడై ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మానవులమైనటువంటి మనము ఈ లోకములో
ఎలా జీవించాలి? మనందరికీ తెలుసు, మానవులందరూ కూడా జన్మతోనే పాపాత్ములై ఉన్నారు. పాపి అయినటువంటి మానవుడు యేసు ప్రభు చేత రక్షించబడిన తరువాత ఈ పాప ప్రపంచములో ఎలాగూ జీవించాలా మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఎన్ని బోధలు విన్నా ఈ లోకములో ఎలాగూ జీవించాలో మనకు అర్థం కాకుండా ఉన్నది. కనుక దేవుడే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఈ లోకములో మనం ఎలా జీవించాలి అని మనకు చూపించడానికి యేసు ప్రభు వచ్చాడు. పేతురు అనేటువంటి భక్తుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఆయన కూడా అంటే యేసు ప్రభు మన కొరకు శ్రమపడి ఆయన అడుగు జాడలలో మనము నడుచున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయాడు. మనం ఈ లోకములో ఎలా జీవించాలో యేసు ప్రభు డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. యేసు ప్రభు చూపించాడు. యేసు ప్రభు ఈ లోకములో ఎలాగ జీవించాడు? ఆయన పాపం ఎరుగడు, ఆయనలో పాపము లేదు. ఆయన పాపము లేకుండా జీవించాడు. ఆయనలో పాపం ఉన్నట్లుగా ఎవ్వరూ కూడా రుజువుపరచలేకుండా పోయారు. పరిశుద్ధంగా జీవించాడు. మనం కూడా దేవుని పిల్లలముగా అలాగూ జీవించినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ప్రేమగలవాడు. ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఆయన్ను నమ్మినటువంటి మనము ఈ లోకములో ఎలా జీవించాలో యేసు ప్రభు మనకు నేర్పించాడు. అన్ని విషయాల్లో ఏ విషయమైనా తీసుకోనండి, మనకు మాదిరి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మూడవ కారణం, దేవుడు మానవుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఈ లోకానికి దేవుడు మానవుడుగా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు. ఇంతకుముందే చెప్పాను, మనమంతా కూడా జన్మతోనే పాపాత్ములం. జన్మ పాపం ఉన్నది. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆయన నుండి వచ్చినటువంటి మనమంతా కూడా ఆ పాపము మనకు సంక్రమించింది. ఆ పాపం పోవాలి అని అంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరు చేస్తారు? కోడెల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము చేత మన పాపాలకు శాశ్వతమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదు. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నిటికీ మరి ముగింపు పలుకుతూ దేవాతి దేవుడే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నది. యేసు ప్రభు స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలుసు. నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను. పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయటానికి, నా ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వటానికి, మీ పాపాల కొరకై నేను చనిపోవటానికి, మీ పాపాలకు నేను నివృత్తి కలిగించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మానవులమైనటువంటి మనము జీవితకాలమంతా మరణ భయము చేత సాతానుకు లోనైనటువంటి మనలను విడిపించడానికి దేవుని కుమారుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు ఎవరు అని అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఈజ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ఈజ్ ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, మనము దేవుణ్ణి చూడగలిగాం. యేసుక్రీస్తునందు
మనం దేవుని చూడగలిగాం. అంత మాత్రమే కాకుండా యేసు క్రీస్తు ఈ లోకంలో మనం ఎలాగూ జీవించాలో ఆయన చూయించాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని ఎవ్వరూ కూడా రక్షించలేనటువంటి స్థితిలో మనం ఉండగా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయలేడు. కానీ యేసు ప్రభు ఒక్కడే నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు. ఆయన మానవుడు గనుక చనిపోయాడు, ఆయన దేవుడు గనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అటువంటి ప్రభు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో మాట్లాడుతూ ఉండగా నేను నీ కొరకే వచ్చాను. అలనాడు యేసు ప్రభు పుట్టాడు, పశువుల శాలలో ఆయనకు మరి స్థలము లేదు, లేక మరి ఒక సత్రములో ఆయనకు స్థలము లేదు. కానీ ఈనాడు మన హృదయాల్లోనైనా యేసు ప్రభువుకు స్థలం ఉందా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? ప్రభువు లేనటువంటి క్రిస్మస్ అది క్రిస్మసేనా? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్మి ఉండకపోతే నీ హృదయాన్ని ప్రభువుకిచ్చి నీ కొరకే ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మి ఆయన అంగీకరించాలని, దేవుని బిడ్డలుగా మార్చబడాలని దేవుని సేవకునిగా మీకు గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.